ఎప్పుడైతే దేశం ఆర్థిక పురోగతి చెందుతోందో, ఎప్పుడైతే బలమైన నాయకత్వం ఉంటుందో, దాన్ని పడగొట్టడానికి ఎన్నో రకమైన ఈ నెరేటివ్ వార్ఫేర్ నడుస్తూ ఉంటుంది. దాని నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి. దాంట్లో ప్రతి భారతీయుడు భూమిక కూడా చాలా పెద్దది ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా వారియర్సే. కాబట్టి మన దేశం ఒక మూలాల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది మన బాధ్యత కూడా. సో ఈ విషయం తర్వాత మిగతా గవర్నమెంట్ పార్టీలు ఇవన్నీ తర్వాత వస్తాయండి. ఓకే, రామమూర్తి గారు మీ ఫైనల్ రిమార్క్స్ ఏంటి? ఇప్పుడు చర్చలో భాగంగా మనం చర్చించినట్టు ఉజ్జయిన్లో జరిగిన ఘటన ఏంటంటే, వాళ్ళు చేసుకున్న మోహన ప్రొసెషన్ ఏదైతే ఉందో అది త్యాగానికి ప్రతిరూపంగా వాళ్ళు చేసుకోవాలి. అది వారి శరీరాన్ని గాయపరుచుకొని వాళ్ళ యొక్క త్యాగాన్ని నిరూపించుకుంటారు. కానీ అక్కడ జరిగిన విషయం వేరు. ఒక పెద్ద క్రేన్ మీద ఒక వ్యాన్ని పెట్టి దాన్ని కొద్దిగా పేలుడు పదార్థాలు పెట్టి దాన్ని బ్లాస్ట్ చేశారు. అంటే అర్థం ఏంటి? అక్కడ జరిగింది త్యాగానికి ప్రతీకగా చేసిన ప్రొసెషన్, అక్కడ విధ్వంసానికి ప్రతీకగా చేసిన ఒక విషయంగా దాన్ని మనం గమనించాలి. అంటే అర్థం ఏంటి విషయం? అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేకపోతే ప్రభుత్వం ఫెయిల్యూర్ అందరూ వదిలేయండి. అంటే వాళ్ళు ఆ ప్రొసెషన్కు ఏ పర్పస్ కోసం తీసుకున్నారో, ఆ పర్పస్ని ఎంతవరకు వాళ్ళు యూటిలైజ్ చేసి ఎంతవరకు మిస్యూజ్ చేశారన్న దాని మీద ఇప్పుడు కఠినమైన దాన్ని టెస్ట్ పెట్టి దాని నుంచి మొత్తం అంత సంఘటనకు సంబంధించి మొత్తం అన్ని విషయాలన్నీ బయటికి తీసి వాళ్ళకి కఠినంగా శిక్షించడం, వాళ్ళకి చేయాల్సిన న్యాయపరంగా చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే త్యాగాన్ని ప్రతీకగా చేసుకోవాల్సిన ఒక ప్రొసెషన్ విధ్వంసాన్ని చూపించిందంటే అది ఒక రకమైన మీకు వాళ్ళు చేసేది మేము ఇట్లా చేయగలం అనే ఒక ప్రకటనలాగా విడుదల చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే మేము విధ్వంసాన్ని చేయగలం అని చెప్పడం, నో వన్ కెన్ స్టాప్ అనో, లేకపోతే వీ కమ్ బ్యాక్ అని చెప్పడం అన్నది, వీఆర్ బ్యాక్ అని చెప్పడం అన్న అర్థం ఏంటంటే అది అసలు అక్కడ ఆ ప్రొసెషన్లో జరగాల్సిన, అక్కడ ఆ మతపరంగా జరగాల్సిన ఆ కార్యక్రమంలో అది జరగడానికి వీళ్ళు అలా ఎందుకు జరిగింది, ఆ జరగడానికి కారణాలు ఏమిటి, దాని వెనక ఎవరికి శక్తులు ఏమిటి, ఆ విషయాలన్నీ బయట తీయాలి. వాళ్ళని న్యాయపరంగా వాళ్ళని శిక్షించాలి. వాళ్ళు ఏదన్నా మతపరంగా వాళ్ళకి మతపరంగా ఏమన్నా అడ్డంకులు ఉన్నా కానీ దాన్ని చట్టపరంగా సాల్వ్ చేసుకొని కఠినంగా శిక్ష పడేది చూడాలి. ఇంకో విషయం, అయోధ్య రామాలయానికి సంబంధించి అవకతవకలు జరగడం అనే విషయం మీద అది లెక్కింపులోనో లేకపోతే ముదింపులోనో ఇందులో ఏం జరిగిందనేది కఠినంగా తీసుకోవాల్సిన చర్య. ఎందుకంటే భారతదేశంలో అన్ని దేవాలయాల్లో ఈ వచ్చిన ఆస్తులు లెక్క పెట్టడం కానీ లేకపోతే జమ కట్టడం కానీ తిరుమల దేవస్థానం వారికి కొద్దిగా ఎక్స్పర్టిజం దానిలో ఉంది. వారి యొక్క సలహాలు తప్పకుండా తీసుకొని వాళ్ళు పాటించే నిశ్చితమైన వాళ్ళ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు రామాలయం వాళ్ళు అయోధ్య రామాలయం వాళ్ళు పాటించాలి. ఇంత ముందు కూడా వారు తిరుపతి దేవస్థానం సలహానే తీసుకున్నారు. క్యూ లైన్లు పాటించడం ఎట్లా, భక్తుల్ని ఏ విధంగా మనం లోపల పంపించాలని దాని మీద తీసుకున్నారు. దీని మీద సలహా తీసుకుంటే ఎంతో ఉత్తమోత్తమ గుణాలు కనబడతాయని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే చట్టం ఈ దేవాలయాల ప్రభుత్వ పరిధిలో ఉండాలా లేకపోతే ప్రైవేట్ పరంగా ఉండాలా లేకపోతే ట్రస్ట్ పరంగా ఉండాలా లేకపోతే ఆ దేవాలయ ఆధీనంలో ఉండాలా అన్న దాని మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన ఎండోమెంట్ చట్టం ఏముందో అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమిటి, ఇప్పుడు ఈ రామాలయం ట్రస్ట్లో జరిగిన దొంగతనం చూస్తుంటే ప్రైవేట్ వరకు అప్పచెప్పినా కానీ దేవుడు ఆస్తుల మీద నమ్మకం లేని ఒక అపోహ ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం ధార్మిక సంస్థలంతా ఒక మాకు ప్రైవేట్ పరమే చేయాలి అనే ఉద్దేశం మీద గొడవ చేయడం కాకుండా ఈ రెండింటి మీద వైబుల్ పాయింట్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. వెంకటేశ్వర గారు, సార్ ఈ ముఖ్యంగా ఈ దేవాలయాలకు సంబంధించి చైర్మన్లను నియమించేటటువంటి ఇష్యూలో ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా గుళ్ళు మారిపోయినాయనేటటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. వాళ్ళకేం తెలియదు, ధర్మానికి సంబంధించి వాళ్ళకేం తెలియదు, లేకపోతే మిగిలినటువంటి పురాణాలు అంటే పురాణ ప్రవచనాలు తెలియకపోయినా కనీసం వాటికి సంబంధించినటువంటి ఇతిహాసాల యొక్క చరిత్ర లేకపోతే భారతీయ సనాతన ధర్మమో ఏదో ఒకటి కొంత తెలుసుంటే వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారు. దీన్ని తప్పించాలి ఈ రకమైనటువంటి వ్యవస్థనే అనే డిమాండ్ వస్తున్నాయి. సమయం 2 minutes ఉంది. క్లుప్తంగా దాని గురించి 2 ముక్కల్లో మీ ఫైనల్ కామెంట్స్. ఖచ్చితంగా అది ఇవాళ రాజకీయంగా పునరావాసం అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాని గురించి ఏం పెద్ద మనం మాట్లాడతాను కూడా ఇదవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవమే అది.
Yeah. అది వాస్తవమే కాబట్టి మీరు అన్నట్టుగా అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లు కానీ ఈ పార్టీలు కానీ వాళ్ళని అక్కడ ఎవరినైతే ఇంట్రెస్ట్ చేస్తున్నాయో వాళ్ళని మినిమం మీరు అన్నట్టుగా వాళ్ళకి కొంత ఈ హిందూ ధర్మం మీద లేదంటే ఆ ధార్మిక ఏదైతే ఉంటాయో ఆ కార్యక్రమాల మీద కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళని పెడితే కొంతలో కొంత బెటర్. అదర్వైజ్ మీరు చాలా మంది నేను చూస్తున్నాను, చాలా మందిని చూస్తున్నాను, భక్తి లేనాలను కూడా ఇవాళ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా దానికి అదైతే ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వం మీన్స్ ఇన్ ద సెన్స్ పార్టీలు మరీ ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ దేవాలయాలకు వేసేటప్పుడు కొంచెం ఆసి చూసి ఆ పర్సన్ ఏంటి, ఆధ్యాత్మికంగా ఆయనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో చూసేస్తే చాలా వరకు కొంతవరకు వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఇలాంటి జరిగేవి ఏదైతే ఉన్నాయో ఈ మిస్అప్రాప్రియేషన్ జరగడం అనేది కొంతవరకు ఆగుతుంది అనేది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ దిశగా వెళితే కొంతలో కొంత ఇవాళ ఏమి మనం ఈ ఉన్న పళంగా చేంజ్ చేయలేం. సిస్టమ్ నిజంగా ఈ దేశంలో సిస్టమ్ పాడైపోయింది పూర్తిగా. ఆ పాడైపోయిన సిస్టమ్ ఇవాళ ఏదో ఒక రోజుకో ఓవర్ నైట్ ఓవర్ పీరియడ్ అవుతుందని నేనైతే కళ్ళకి అంటలేదు. కానీ ఏదేమన్నా కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి ఒకసారి. ప్రజలు కనుక పూర్తిగా ఆలోచన చేస్తే మారుతుంది. ప్రజలు ఆలోచించకుండా మీలాంటి మాలాంటి కొంతమంది కూర్చుని మనం ఎంత ఇందాజనట్టుగా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా మారదు. ఇప్పుడు టీటీడీకి సంబంధించి ఇప్పుడు నెయ్యి కల్తీ జరిగింది, దాని మీద ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. హెచ్ఎంటీవీ దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుని కొన్నాళ్ళ పాటు సొంత గోశాల సొంత నెయ్యి అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాం. కానీ దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. ఒక సెకండ్ చెప్తాను. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి స్కామే ఉంది. అక్కడ ఆ వంట చేసేటటువంటి ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకి తెలియదండి. వాళ్ళు సెకండ్ లో గుర్తించగలుగుతారు దాన్ని క్వాలిటీ ఏంటి అని సెకండ్ లో గుర్తించగలుగుతారు. కానీ వాళ్ళు బయటకు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు లోపల పనిచేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? సో అందుకని నేను కొంచెం ఇలాంటి పెద్ద పెద్ద ఇంపార్టెంట్ టెంపుల్స్ లో వేసేటప్పుడైనా కానీ కొంచెం ధార్మిక భావన, దైవ భావన, దైవ చింతన, భయము ఉన్నటువంటి వ్యక్తులను కనుక నిర్మించగలిగితే మనం అక్కడ కొంతలో కొంత బెటర్ అయితే చెప్తే, అదర్వైజ్ ఇవాళ మనిషి ఆశ, దానికి ఒక లెక్కలేని ఒక ఆశ మనిషిలో పెరిగిపోయింది. వాళ్ళ మనిషి ఆశని బట్టే ఇవ్వబోతున్నాయి. కాబట్టి కొంత మార్పు రావాలి. ఆ మార్పు అనేది ప్రజల దగ్గర నుంచి ఎప్పుడైతే వస్తుందో, ఈ రాజకీయ నాయకులు ఎన్నుకునే దగ్గర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా మారుతాయి. ఇందాక మన ప్రసాద్ చెప్పినట్టుగా ప్రజల నుంచి మార్పు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా స్టూడియోలో ఇంతసేపు కూర్చొని మాట్లాడినందుకు రమణమూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.